అమితాబ్ బచ్చన్ ది నేను ప్రభాస్ అయితే అల్టిమేట్ ఉంది. అల్టిమేట్ ఇంకా మామూలుగా లేదు. విజయ్ దేవరకొండ ఓకే, కాకపోతే మెయిన్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇస్ అల్టిమేట్. గ్రాఫిక్స్ లేడు బ్రో, స్టోరీ అది అల్టిమేట్ మొత్తం మామూలు. ఫైటింగ్ సీక్వెన్స్ వచ్చేసరికి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇస్ అసలు అల్టిమేట్, మెయిన్ వాళ్ళదే. విజువల్స్ అదే చెప్తాం కదా, హాలీవుడ్ వాళ్ళు ఇలా చూస్తారు ఇంకా మూవీని. అసలు మామూలు కాదు, ఇంకా కంగ్రాచులేషన్స్ మామూలు కాదు. చాలా బాగుంది అన్న, నిజంగా చెప్తున్నా. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా నా కడుపు నిండిపోయింది. చాలా ఐ మీన్ సలార్ తోటి హ్యాపీ అనిపించింది, కానీ దీంతో అయితే కంప్లీట్లీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకపోతే మాత్రం టిఎఫ్ఐ గారు గారు ఇండియా సినిమా రేంజ్ నిజంగా తీసుకెళ్తున్నాడు అన్న పైకి. ఆ వర్త్ ఆఫ్ వెయిట్, వర్త్ ఆఫ్ మూవీ. ఎంతో అమౌంట్ పెట్టాను, కానీ అమౌంట్ కి ఈచ్ అండ్ ఎవ్రీ సింగ్. ఐమాక్స్ లో అరుపులు ఎప్పుడైనా విన్నారా అన్న? ఐమాక్స్ లో అరుస్తారు జనాలు, అన్ని తిరిగా పిచ్చెక్కిచ్చారు. లాస్ట్ పార్ట్స్ జనాలందరూ ఇదైపోయారు. సో తనది చాలా మంచి రోల్, తనది. అందరూ మేజర్ రోల్ అందరూ ఉన్నారు. అవునండి, అవును. చాలా అసలు ఆయన నెగిటివ్ రోల్ లో కూడా బాగా ప్లే చేశారన్న, నిజంగా చెప్తున్నా. ఆయన నెగిటివ్ రోల్ లో ఆయన్ని కమల్ హాసన్ గారు, అంటే స్పాయిలర్స్ అయింది, కానీ ఆయన నెగిటివ్ రోల్ ఆయనది చాలా పెద్దగా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఏం ప్లాన్ చేశారో మనకు తెలియదు. ఇప్పటికైతే చాలా కంటిన్యూస్ అన్నారు. పార్ట్ 2 గారు కంటిన్యూస్ అన్నారు. ఏమో తెలియదు, స్లో ఉందనేసి ఎక్కువ టాక్ వస్తుంది బయట. ఏమో అన్న, నాకైతే ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఇంకా జనాలు అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా నచ్చుతుంది. న్యాయం సాటిస్తుంది. అతనిది మంచి రోల్. అతను చాలా మహాభారతంలో చాలా పెద్ద రోల్లే ఆయన తీసుకున్నారు. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఆది పురుష్ నువ్వే కదండి, మొత్తం మన ఐమాక్స్ మొత్తం నువ్వే కదా రూపురేఖ మార్చి. మీకు ఇప్పుడు ఇది ఎలా అనిపించింది మీకు? ఈ మూవీ బాగుందన్న, ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ ని ఫ్యూచర్ లో కలిసి వస్తే ఏం జరుగుతుంది, అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ ని ఎలా లింక్ చేయాలి, అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో పురాణాల్లో చెప్పారు. ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నాడు నాగాశ్విన్. ముందు నాగాశ్విన్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు. అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే, యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగాశ్విన్ గురించి. అసలు ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు మహాభారతం రిఫరెన్సెస్ తో వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే, స్టోరీ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంది ఒకటే అంటారు, ఫస్ట్ హాఫ్ స్లో ఉన్నా అంటారు. అది మీకేంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఇది కంప్లీట్ స్టోరీ కాదు, 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ స్టోరీ కాదు. చాలా బాగా డీల్ చేశారు. అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి. ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రభాస్ మొత్తం సినిమా ఉన్నాడు. ప్రభాస్ 1 man show కాదు ఇది. బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నాగాశ్విన్. అంటే ప్రభాస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది క్లాసులు చెప్పాలి. యూటిలైజ్ చేసుకోవాలని పార్ట్ 2 అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చిన్నగానే ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయనే ఇంట్రొడక్షన్. బాగుంది. కమల్ హాసన్ గారు ఆయనే పార్ట్ 2 కైనా పార్ట్ 1 కైనా స్టోరీకి ఆయనే మెయిన్ విలన్. అంటే చాలా బాగా వచ్చారు. ప్రతి ఒక్క స్క్రీన్ మార్క్ కనిపించారు. ఇంకా అన్ని స్క్రీన్ కనిపిస్తారా లేదా? నేనైతే 4 ఇస్తాను. 5 చాలా బాగుంది. బుజ్జి ఏం చేస్తున్నావు బ్రో? ఇక్కడ కల్కి సినిమా చూడలే? చూసినా, నా సినిమా చూడకుండా ఉంటాం. మనం ఫస్ట్ డేనే చూస్తాం, అట్లా డౌట్ ఏం లేదు. సినిమా బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఎంట్రీ బాగుంది భయ్య. 20 minutes తర్వాత సినిమా స్టార్ట్ అయిన 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది. అద్దరిపోయింది నిజంగా. అసలు వేరే లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది అసలు నిజంగా. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ ఆర్జు గారు ఈ సినిమాలో ఉంటారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్కడ కూడా అసలు ఇంత అంటే కూడా తెలియదు. కానీ నిజంగా ఆర్జు గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అలాగే విజయ్ దేవరకొండ క్లైమాక్స్ లో మాత్రం నిజంగా ఎన్ని సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా క్లైమాక్స్ లో ఒక 20 minutes నిజంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అన్నమాట. చాలా బాగుంది నిజంగా. దీపికా పడుకోని కానీ, అలాగే
కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ మెయిన్ మన అమితాబ్ బచ్చన్ గారు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాను. అంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సూపర్ 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 అన్న. నిజంగా బాహుబలి తర్వాత మళ్ళీ రికార్డులు బ్రేక్ చేసిందంటే కల్కి మూవీ. చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ జోనర్ లో ఒక మంచి సినిమా అందించారు. నిజంగా అసలు ఆ సినిమా చెప్పడం కాదు భయ్య, చూసిన వాళ్ళకి మళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ అలా ఉంటది అనమాట సినిమా మొత్తం. టోటల్ గా వేరే లెవెల్ బ్రదర్. నిజంగా ఇలాంటి సినిమాలు తీయాలంటే రాజమౌళి గారే అంతకు మించి తీసింది. నిజంగా నాగేశ్వరి గారు అయితే సూపర్. నిజంగా అసలు హీరోయిన్ వాడడం అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ఇద్దరు చాలా బాగుంటారు అసలు. సూపర్ అన్న అసలు నిజంగా. అసలు ప్రభాస్ అన్న ఇందులో గ్లామర్ వేరే లెవెల్ అన్న. హెయిర్ స్టైల్ గానీ, ఆ లుకింగ్ వైజ్ గ్లామర్ గానీ, అసలు బీట్ గానీ ఎవ్రీథింగ్ చాలా చాలా డిఫరెంట్ జోనర్. చాలా డిఫరెంట్ గా ఉంది సినిమా కూడా, చాలా బాగుంది నిజంగా. అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఇందులో యాక్ట్ చేశారన్న. బాలీవుడ్ అనే కాదు, లేకపోతే హాలీవుడ్ అనే కాదు, కానీ ప్రతి ఒక్క కన్నడ, తమిళ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో ఒక 1% అన్న ఉన్నారు. ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. సూపర్ గా ఓవరాల్ గా నిజంగా కల్కి మూవీ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్ గా నచ్చింది. మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ అసలు నిజంగా ఎంట్రీ ప్రభాస్ అనే ఎంట్రీ అప్పటికి ఇట్లా ఏమన్నా వస్తాయి అన్న. అసలు మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ హనుమాన్ సినిమా కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటది. అంటే ఇక్కడ నుంచి పాతకాలం నుంచి మళ్ళీ ఫ్లెక్షన్ లోకి తీసుకొచ్చి అట్లా ఉంటది అసలు అన్న. అంటే నేను అనేది ఈ సినిమాకి చాలా మంది కొన్ని సినిమాలు అంటారు కానీ అసలు ఏ సినిమాకి పొంతన ఉండదు బ్రదర్. నాకు తెలిసిన కాడికైతే, నేను చూసిన కాడికైతే సినిమా మొత్తంలో కూడా ఏ సినిమాకి పొంతన అనేది అయితే పెట్టకండి. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి కొత్త స్టోరీ, కొత్త జోనర్ అంతా.